హాయ్ గాయ్స్, హక్కు ఉన్న మటాటా. ఈరోజు నేను వెజ్ ఫిష్ పుల్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అరటికాయ అనమాట. దాన్ని నిలువుగా అడ్డంగా కాకుండా సైడ్కి వంకరగా కట్ చేస్తాను. ఇక చింతపండు పులుసును కూడా నానబెట్టేసాను అనమాట. సో ఈ అరటికాయ ముక్కల్ని ప్యాన్లో ఆయిల్లో ఇట్లా అన్నీ వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా వేపుకుంటున్నాను. ఎందుకంటే ముక్క కొంచెం గట్టి పడితే చాలు, మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం పిసరు పిసరు అయిపోకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేపుకుందాం. ఇవి వేగడానికి మనకి ఉప్పు పసుపు కావాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన ఉల్లిపాయల్లోకి మనం ఏదైనా వేయాలంటే, నేను ఇక్కడ ఆఫీస్ మీటింగ్లో వంట చేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి సువాసన వచ్చిన తర్వాత ఇందులోకి మనం చింతపండు పులుసుని అయితే పిండేసుకుందాము. చింతపండు పులుసులో ఉప్పు కారం తగినంత పడాలి, లేకపోతే ఆ టేస్ట్ అందదన్నమాట. ఇక ఫిష్ పీసెస్ లాంటి అరటికాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసుకొని నీళ్లు కావాల్సిన వాళ్ళు నీళ్ళు కూడా పోసుకొని ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గిచ్చేస్తే కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్కి గరం మసాలా చల్లేసుకొని దింపేసి ప్లేటింగ్ చేసేసుకోవడమే. నేనైతే ఆఫీస్ మీటింగ్లో బిజీ ఉన్నాను, బట్ వంట అయితే చేయాలి మనం తినడానికైనా, కాబట్టి ఈ సింపుల్ రెసిపీ అయితే చేసేసాను అనమాట. బాయ్.